బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాటలు పాడుతున్న పల్లవోలు రమణ, జీడి నర్సయ్య, భరత నాస్తిక సమాజం సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సోమవారం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ శాస్త్రి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో బ్రాహ్మణ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు మీడియాకు తెలిపారు. నా పేరు దుర్గా ప్రసాద్ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బాపట్ల. మొన్న ఇటీవల కాలంలో బ్రాహ్మణులు కించపరిచే విధంగా పల్లవోలు రమణ, జీడి నరసయ్య మరియు భారత నాస్తిక సమాజం సభ్యులపై క్రిమినల్ కేసు పెట్టడం కోసం ఈ రోజున స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్లో డప్పు చంద్రన్న స్మరణ సభలో పల్లవోలు రమణ అనే గాయకుడు పీఠాధిపతులను మరియు బ్రాహ్మణులను, బ్రాహ్మణ జాతిని మరియు బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలను కించపరుస్తూ వాడు వీడు అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ అంగి తొడగవెందుకయ్యా ఓ బేపనోడా అంటూ చాలా కులాన్ని దూషిస్తూ మా యొక్క వృత్తి ధర్మాన్ని కానీ మమ్మల్ని కించపరిచే విధంగా చేశాడు. దానివల్ల ఈ రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో మా చైర్మన్ అయినటువంటి బుచ్చి రాంప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద తక్షణమే క్రిమినల్ కేసు పెట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మా టౌన్ సిఐ గారిని రాంబాబు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో అందరూ కూడా బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఇట్లా ఇవాళ డప్పు చంద్రన్న మా బ్రాహ్మణ జాతిని కించపరుస్తూ ఒక యూట్యూబ్ ఛానల్లో నృత్య రూపంగా మన బ్రాహ్మణ జాతిని మొత్తాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. హిందూ సమాజాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడారు. దాన్ని మేము ఖండిస్తూ ఇవాళ ఒక వినతి పత్రం టౌన్ సిఐ రాంబాబు గారికి మా సమాఖ్య తరఫున బాపట్ల బ్రాహ్మణ బంధువుల తరఫున ఇవ్వడం జరిగింది.